ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆక్యుపంక్చర్ హీలర్ జనార్దన్ గారు. సార్తో మాట్లాడి కాన్స్టిపేషన్కి సంబంధించినటువంటి కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఆక్యుపంక్చర్లో ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి వీటికి అని. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆక్యుపంక్చర్లో నిజంగా చాలా వరకు కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయంటూ ఉంటారు. దీనికి సంబంధించి ఏదైతే కాన్స్టిపేషన్ అని మాట్లాడుతూ ఉంటారో ఇది నిజంగా చాలా మందిని కూడా వేధిస్తున్నటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. అసలు ఎవరు కూడా బయటికి చెప్పుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి సమస్యగా ఉంటూ ఉంటుంది. దీనికి ఆక్యుపంక్చర్లో ట్రీట్మెంట్ అనేది ఉందా సార్? ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు చూసే ప్రేక్షకులు ఈ సమస్యతో బాధపడే వాళ్ళు, ఇది కాన్స్టిపేషన్, మలబద్ధకం, వాళ్ళే కొన్ని చేసుకునే విధంగా కొన్ని ప్రెషర్ పాయింట్స్ చెప్దాము. ఓకే సార్. ఎందుకంటే మళ్ళీ ఆసుపత్రులు దాకా పరిగెత్తడాలు, మందులు మింగడాలు, లాక్సేటివ్స్ అలవాటు అవుతుంది. కొంతమంది లాక్సేటివ్స్ అంటాం, వేసుకుంటే మోషన్ వస్తుంటుంది. అలా మందులకు అలవాటు పడితే ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా ఇక అది వేసుకోకుంటే మోషన్ రాదు. అవును సార్, అలా కూడా ఉంటారు. అలా అడిక్షన్ అయిపోతారు ఆ మందులకి. ఆక్యుపంక్చర్ ఏం చెప్తుందంటే, ఆక్యుపంక్చర్ కానీ ఆక్యుప్రెషర్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక సాంప్రదాయ సనాతన వైద్యాలు కదా, ట్రెడిషనల్ వైద్య విధానాలు. ఈ ట్రెడిషనల్ వైద్య విధానం ఏం చెప్తుందంటే, ఒక ఆరోగ్యంగా ఉండాలంటే ఒక మనిషి ఆహారం తీసుకున్న తర్వాత, అంటే ఆకలి కావాలి ముందు, అది జీర్ణం కావాలి, ఆ న్యూట్రియంట్స్ పోషకాలన్నీ ఒంటికి పట్టాలి, ఆ వ్యర్థాలు ఉంటాయి కదా అవన్నీ ప్రాపర్గా బయటికి వెళ్ళాలి, నిద్ర రావాలి. ఈ 4-5 కరెక్ట్గా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. కానీ ఇక్కడ ఏమవుతుంది, నిద్ర పట్టడం లేదు కొంతమందికి ఏమవుతుంది. ఇప్పుడు మన ఈ కేసులు ఏంటి, కాన్స్టిపేషన్ అంటే వ్యర్థాలు తయారైన తర్వాత అసలు బయటికి వెళ్ళడం కష్టమవుతుంది. ఎప్పుడైతే వ్యర్థాలను బయటికి పంపించలేరో, లార్జ్ ఇంటెస్టైన్ ఫంక్షన్ సరిగ్గా లేదో, శరీరంలోనే ఈ మలినాలు, వ్యర్థాలు, వాయు వ్యర్థాలు, ఘన వ్యర్థాలు, ద్రవ వ్యర్థాలు అన్నీ పోగుబడి అనేక ఇతర రోగాలకు కారణమవుతున్నాయి. ఏదైనా వ్యర్థం బయటకు పోవాల్సిందే కదా, కదా. సో అలా జరగకపోవడాన్ని మనం ఏం చేయాలి, అలా కనుక కరెక్ట్గా ఈ ఎక్స్క్రీషన్ సరిగ్గా లేకపోతే చాలా అనర్థ వ్యాధులు వస్తాయి. కొలన్ క్యాన్సర్, చివరికి పేగు క్యాన్సర్ కూడా రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే, అట్లాగే పొద్దున అసలు మళ్ళీ ఆకలేదు, బొట్టంతా ఉండటం, ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉండదు. అవును సార్, ఇదైతే గ్యారెంటీ. దానివల్ల ఎంటైర్ డే అంతా వర్క్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అందువల్ల ముందు ఏంటంటే ఎలా వెళ్ళాలనే దాని మీద ఒక 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఒకటి LI11 పాయింట్ ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు చేతుల్లో ఉంది, ఇలా హ్యాండ్ ఫోల్డ్ చేసినప్పుడు ఈ క్రీజు, ఒక క్రీజ్ ఇక్కడ ఎండ్ అయింది కదా, ఈ క్రీజ్ ఇక్కడ ఎండ్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది కదా, ఈ క్రీజు ఇక్కడ ఎండ్ అయింది. ఎక్కడైతే క్రీజ్ ఎండ్ అయిందో అది పాయింట్. ఇది దాన్ని గట్టిగా ప్రెస్ చేయాలి అంతే. ఇలా మూత పెట్టేసి దీంతో చేయకూడదు, కూర్చుకుంటుంది కదా. మనం మెల్లగా ఇక్కడ ఈ పాయింట్ పేరు ఏంటంటే LI11. అదేం చేస్తుంది LI11? LI అంటే ఏంటి, లార్జ్ ఇంటెస్టైన్లో ఒక సమస్య ఇప్పుడు ఉన్నది. అవునవును సార్. లార్జ్ ఇంటెస్టైన్లో మనం తిన్న ఆహారం నోట్లో నుంచి, పొట్టలో నుంచి, స్మాల్ ఇంటెస్టైన్లో నుంచి, లార్జ్ ఇంటెస్టైన్లో నుంచి, రెక్టంలో నుంచి బయటకు వెళ్ళాలి. చివరికి వచ్చారు, లార్జ్ ఇంటెస్టైన్ దాకా వచ్చారు, అక్కడి నుంచి రెక్టంలో నుంచి బయటకు వెళ్ళాలి. అక్కడ స్ట్రక్ అయింది, బద్దకించింది, అక్కడ కూర్చున్నది. అందుకని బద్ధకం అంటే మలబద్ధకం, బలం బద్దకించింది, అక్కడ కూర్చున్నది, కదలట్లే. ఇప్పుడు దాన్ని పెరిస్టాల్సిస్ అనే ఒక మూమెంట్ ఇచ్చి, లార్జ్ ఇంటెస్టైన్ కదలికలు తీసుకొచ్చి ఎనర్జీ ఇచ్చి దాన్ని మెల్లగా బయట పంపాలి. అది ఈ పాయింట్ చేయగలుగుతుంది. మెల్లగా ఇలా చేయొచ్చు, ఇలా రోజుకు 2 సార్లు చేయొచ్చు. ఎప్పుడైనా పొద్దున ఒకసారి చేసేయచ్చు, లేదా మళ్ళీ పొద్దున ఎప్పుడైనా కాదు, ఈ ప్రోగ్రామ్కి ముందు చేయాలి. ఓకే, మనం ఎప్పుడైతే మోషన్ వెళ్దాం అనుకుంటాం, ఎప్పుడు ఉంటుంది అది 5 to 7, 5 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు. అది లార్జ్ ఇంటెస్టైన్ యొక్క టైం. ప్రతి ఆర్గాన్కు 2 గంటల టైం ఉంటుంది. దీన్ని సర్కేడియన్ రిథమ్ అంటాం, ఆర్గాన్ క్లాక్ అంటాము, అవయవ గడియారం అంటాం. సో ఆ అవయవాలకు సంబంధించిన గడియారం ప్రకారం లార్జ్ ఇంటెస్టైన్ యొక్క సమయం మార్నింగ్ 5 to 7. ఆ టైంలో మనం కనుక మోషన్ వెళ్తే మన పని కొంచెం ఈజీ అవుతుంది. ఆ తర్వాత వెళ్తే అప్పటికి ఎనర్జీ వేరే ఆర్గాన్ వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం కష్టం అవుతుంది. ఒకటి 5 to 7 కూర్చొని, దానికి ముందు మనం 6:30, 7 o'clock పోదాం అనుకున్నాం, వెళ్ళాలి, అప్పుడు ఒక పావు గంట ముందు మెల్లగా ప్రెస్ చేసుకోవచ్చు. సర్కులర్ మోషన్లో చేయొచ్చు,
లేదంటే ఇలా చేయొచ్చు, ఈ 2 చేతులు కూడా చేయొచ్చు. ఎంతసేపు చేయాలి? ఒక 1 మినిట్ 1 మినిట్ చేయాలి. ఇది కాక ఇంకొకసారి మధ్యాహ్నం ఎప్పుడో కూడా చేయొచ్చు, సాయంత్రం కూడా చేయొచ్చు. ఏమవుతుంది చేయడం ద్వారా? ఇది చేయడం ద్వారా లార్జ్ ఇంటెస్టైన్ యొక్క ఎనర్జీ బూస్టప్ అవుతుంది. అయినప్పుడు రేపటికి ఈజీగా వద్దు ప్రోగ్రామ్, రేపటికి కూడా కావాలి. మళ్ళీ ఇవాళ అయిపోయింది, ఇలా చేసాము అయిపోయిందని కాదుగా. ఇది రోజు లార్జ్ ఇంటెస్టైన్ లోపల శక్తిని పెంచాలి, కదలికలు తీసుకురావాలి, అక్కడ వ్యర్థాలని బయటికి తోసేసేటటువంటి శక్తి దానికి కావాలి, బ్లడ్ ఫ్లో కావాలి, ఎనర్జీ రావాలి. రెండోది ఏం చేయాలంటే మనం అక్కడ సఫిషియెంట్గా వాటర్ ఉండేలా చూసుకోవాలి. అంటే ఏం చేయాలి? కొంచెం ఎక్కువ నీళ్ళు తాగాలి. నీళ్లు కనుక వాటర్ సఫిషియెంట్ తాగకపోతే ఆ మలం ఏంటంటే, ఆ వ్యర్థం ఏంటంటే గట్టిపడి బయటకు వెళ్ళాలి. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. లేదు ఒకసారి బాగా కూల్ అయిపోయింది, ఈ రా ఫుడ్స్ తింటారు కదా, పచ్చి కూరగాయలు పచ్చివి తిన్నప్పుడు కూడా ఏమవుతుందంటే అంత కూల్ అయిపోద్ది మలం. కూల్ అయినప్పుడు కూడా బయటికి వెళ్ళదు, చాలా చల్లగా గడ్డగడుతుంది, వేడే కూడా గడ్డగడుతుంది కదా. అచ్చా ఓకే సార్ కదా, అందువల్ల ఒక మెయింటైన్ కావాలి, ఒక ఎనర్జీ, ఒక హీట్ మెయింటైన్ కావాలి. అది ఈ పాయింట్ చేయగలుగుతుంది, బ్యాలెన్స్ చేయగలుగుతుంది. సో ఎవ్రీడే ఇలాంటి ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా బ్యాలెన్స్ చేయగలుగుతుంది. ఇది ఇంకోటి ఏంటంటే నమిలి తినామని చెప్తున్నాం. అవును, మంచిగా తిన్నాం అనుకోండి, ఇక్కడ డైజెషన్ ఈజీ అవుతుంది. డైజెషన్ ఈజీ అయినప్పుడు ఏం చేస్తుంది? గ్యాస్ ఫామ్ కాకుండా వెంటనే స్టమక్లో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్ దాని ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. నమలకపోతే పొట్టలో అటకాయించిపోతుంది, ఇక్కడే ఉండిపోయి మెల్లగా అరిగిస్తుంటే అది గంట ఉండాల్సిన 2 గంటలు 3 గంటలు ఇక్కడే ఉంచుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ అయ్యి మనకి ఇతర సమస్యలు. అందువల్ల నమిలి. మూడోది ఏం చెప్తున్నాము? ఎర్లీ తినమని చెప్తున్నాం. రాత్రి 10 గంటలకు 11 గంటలకు కాకుండా ఎర్లీగా 7 గంటలకు 7:30 తింటే డైజెషన్ ఈజీగా ఉంటుంది. రాత్రి భోజనానికి పడుకోవడానికి మధ్యలో ఒక 3 గంటల గ్యాప్ ఉండాలి. అప్రాక్సిమేట్లీ 7-7:30 తింటే 10-10:30 పడుకోవచ్చు. అవును, మనమే 10-10:30 తింటే ఎప్పుడు వెంటనే తినగానే పడుకుంటే అప్పుడు పొట్ట సమస్య ఇక్కడ అప్పుడు మొదలు పెడతాం వర్క్, ఇది అరిగించడం. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ బాడీ క్లీన్ చేసుకునే టైంలో, రెస్ట్ ఇవ్వాల్సిన ఆర్గాన్స్ రెస్ట్లో పోయాల్సిన టైంలో, మనం ఆఫీస్ అయిపోయినాక ఇంటికి పోతుంటాం కదా, అప్పుడు మన బాస్ వచ్చి ఒక ఫైల్ ముందు పరేసి ఇది చేసుకోవాల్సిందని అనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? అట్లాగే మనం పడుకునే టైంలో బాడీ నైట్ రెస్ట్ అడుగుతుంది, ఆర్గాన్స్ అన్ని రెస్ట్లో పోతున్నాయి. హార్ట్, కిడ్నీ, లివరు, గాల్ బ్లాడరు అన్నీ అలా రెస్ట్ చేసుకుని బాడీని మెల్లిగా క్లీనింగ్ అండ్ హీలింగ్ చేసుకుందాం అనుకుంటుంది. ఆ టైంలో ఫ్రెష్గా భోజనం వస్తే ఇబ్బందులు అవుతాయి. అందుకే ఎర్లీగా తింటే అప్పటికి అయిపోతుంది కదా, ఇవి క్లీనింగ్ హీలింగ్ బాగా జరుగుతుంది. అప్పుడు మోషన్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. తర్వాత ఆకుకూరలు, కూరగాయలు అవి మంచిగా తినాలి, ఫైబర్ రిచ్ తినాలి. ఓకే, ఇవి చేసినట్టయితే మనకు డెఫినెట్గా ఈ పాయింట్తో రిజల్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.